నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి ఫెంగల్ తుఫానుగా నామకరణం చేసింది. ఫెంగల్ తుఫాను ప్రస్తుతానికి పుదుచ్చేరికి 270 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నానికి కారైకాల్, తమిళనాడులోని మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖ రుషికొండ బీచ్లో ఇప్పటికే చాలా పడవలను ఒడ్డుకు చేర్చారు. మరోవైపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో ఆదివారం వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. తుఫాను కారణంగా సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇక కృష్ణపట్నం పోర్టుకు 3వ నెంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు 2వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో తమిళనాడులోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నాగపట్నం, మైలాదురై, తిరువారూరు, కడలూరు, తంజావూరు, విలుపురం జిల్లాలకు విపత్తు నిర్వహణ దళాల్ని పంపించారు. ప్రభావిత జిల్లాల్లో 2229 సహాయక కేంద్రాల్ని సిద్ధం చేశారు. మరోవైపు తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.